సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? నిన్నటి దినం నేను అడిగినట్లుగా గడిచిన రాత్రి మన కుటుంబాల్లో కుటుంబారాధన జరిగిందా? ఈ వర్తమానం వింటున్న మీలో గడిచిన రాత్రి ఎవరెవరైతే కుటుంబారాధన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎందుకు కామెంట్ బాక్స్లో రాయమంటున్నానంటే, మీ ప్రార్థనా జీవితాన్ని చదివి ఎంతోమంది ఆ కామెంట్స్ చదివిన వాళ్ళలో పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపీఠాలు వారు మరలా తిరిగి కట్టుకోవటానికి వారికి మీరు జీవాన్ని పోసిన వారు అవుతారు. వారి కుటుంబాల్లో కూడా మన కుటుంబాల్లాగా కుటుంబారాధన చేసుకోవటానికి ఆ కామెంట్ వారికి జీవాన్ని పోయొచ్చు. కుటుంబారాధన చేసుకున్న వారు గడిచిన రాత్రి తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటల నుంచి 9:30 వరకు ఓ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ. ఓ కంసాలి వాణిని మార్చిన మరో కంసాలి కథ, ఓ కంసాలిని మార్చిన మరో కంసాలి కథ. అద్భుతమైన వర్తమానం. తప్పకుండా లైవ్లో పాలుపంపులు పొందండి. 7ంటికే ప్రారంభించబడుతుంది. జూమ్లో లాగివ్వాలనుకున్న వారు లాగిన్ అవ్వండి. మనం అందరం కలిసి అనేక విషయాల కొరకు చేయి కలిపి ప్రార్థన చేద్దాం. దివ్యమైన వర్తమానాన్ని కూడా ఈ రాత్రి మనం విందాం. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు నీతో, ఈ లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంతో ఓ ప్రత్యేకమైన అంశం ద్వారా మాట్లాడాలని పరిశుద్ధాత్ముడు ఆశపడ్డారు. ఆ అంశం ఏంటంటే, ఈ తండ్రి నీకిచ్చిన వాటికంటే ఆ తండ్రి నీకిచ్చేవి నీ ఊహకందనివి. మరోసారి చెప్పమంటారా? ఈ తండ్రి నీకిచ్చిన వాటికంటే ఆ తండ్రి నీకిచ్చేవి నీ ఊహకందనివి. నిజమే దైవజనమా. మనకి జన్మనిచ్చిన ఈ తండ్రులు ఉన్నారు కదా, మంచివారే. ఆ తండ్రి, మనకు జన్మనిచ్చిన ఈ తండ్రులు కొన్ని ఈవులను లోకంలో మనం బ్రతకటానికి ఇచ్చారు. అయితే నేనంట, ఈ తండ్రి మనకిచ్చిన వాటికంటే పరలోకపు తండ్రి నీకిచ్చేవి మరి శ్రేష్టమైనవి. నీతో దేవుడు పంచుకోమని సెలవిస్తున్న మాట, నీ తండ్రి కొరకు నువ్వు ఎదురు చూసిన దానికంటే అసలు సిసలైన పరలోకపు తండ్రి ఉన్నారే, ఆయన వైపు నీవు కన్నులెత్తే వ్యక్తిగా దైవ సన్నిధిలో బ్రతుకుదువు కాక. నిజమే. యోసేపును యాకోబు ప్రేమించి ఆ కుమారునికి విచిత్రమైన రంగులు కలిగిన అంగీని ఇచ్చాడు. వాస్తవంగా ఆ రోజుల్లో అంగీని ఎవరు వినియోగించేవారంటే అధికారం కలిగిన వారు. అద్భుతం. తండ్రి అధికారానికి సూచనగా, అధికారానికి అలంకారప్రాయంగా ఉన్న అంగీనిస్తే పరలోకపు తండ్రి ఏకంగా యోసేపుకు అధికారాన్ని అనుగ్రహించాడు. ఆమేన్. విచిత్రం. నాన్నా, ఈ విచిత్రమైన రంగు కలిగిన అంగీని నువ్వు ధరించు, ఇది అధికారానికి సూచన అని ఆ అంగీ తొడిగి తండ్రి మురిసిపోతే యోసేపు అనుకొని ఉంటాడు, బా, నా తండ్రి నన్ను ఎంత ప్రేమించాడో కదా, అధికారానికి సూచనగా ఉన్న ఈ అందమైన అంగీని నాకు ఇచ్చాడే అని అంగీని చూసి మురిసిపోయి ఉంటాడు. అద్భుతం. పరలోకపు తండ్రి యోసేపుకు సాక్షాత్తు అధికారాన్ని ఇస్తే యోసేపు మురిసిపోయి ఉంటాడు. నా తండ్రి శ్రేష్ఠుడే, కానీ పరలోకపు తండ్రి అసమానమైనటువంటి వాడు అని ఏకంగా అధికారాన్ని ఇచ్చాడని ప్రభుని స్తుతించుంటాడు. నిజమే. ఇస్మాయిలుకు
అబ్రహాము తన ఇంట్లో నుంచి పంపించేటప్పుడు నీళ్ల తిత్తినిచ్చాడు. ఎన్ని రోజులు వస్తుందా నీళ్ల తిత్తి? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. కన్న తండ్రి అబ్రహాము ఇస్మాయిలుకు నీళ్ల తిత్తినిస్తే పరలోకపు తండ్రి ఏకంగా నీటి ఓటలే ఇచ్చాడు. ఈ చిత్రం తెలుసా? పరలోకపు తండ్రి ఇచ్చిన నీటి ఓట ఎప్పటికీ ఉబుకుతానే ఉంది షూరు అరణ్యంలో. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అద్భుతం. ఈ నీటి ఓట సుమారుగా 4000 సంవత్సరాల నుంచి ఉబుకుతానే ఉంది. అబ్రహాం ఇచ్చిన నీళ్లు 4 రోజుల్లో అయిపోయి ఉంటాయేమో, కానీ పరలోకపు తండ్రి ఇచ్చిన నీళ్లు 4000 సంవత్సరాలు అవుతున్నా తరగలేదు, తరగలేదు, తరగలేదు. తరగని ధననిధి. తమ్ముడు, చెల్లి, అమ్మేదో ఆస్తి ఇవ్వలేదని మనసులో బాధపడుతున్నావా? నాన్నేదో కష్టపడి నీకు ఆస్తి సంపాదించి పెట్టలేదు అని కృంగిపోతున్నావా? నాన్న దుబారా చేశాడు, మా కుట్టి చేతులు మిగిల్చాడు, మనసులో తెలియని ఆయాసం నీకుందా? అయ్యో, పేద తండ్రి కడుపును పుట్టాను, నా తండ్రి మంచోడే, కానీ నాకేం ఇవ్వలేకపోయాడు. లోకంలో కొంతమంది పిల్లలను చూసి, కొంతమంది తండ్రులు వారి పిల్లలకి ఇచ్చిన వాటిని చూసి నీ మనసులో మనోవేదన పడుతున్నావా? చెల్లి, తమ్ముడా, ఈ తండ్రి నీకు ఇస్తే కొంతే. పరలోకపు తండ్రి గుప్పెళ్ళు విప్పితే నీ ఊహకు మించిన ఇహ పర సంబంధమైన దీవెన నీవు అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట, ఈ తల్లి వైపు చూసేదానికంటే పరలోకపు తల్లి వైపు, ఈ తండ్రి వైపు చూసేదానికంటే నిత్యుడగు తండ్రి వైపు మనం చూచుదుంగాక. బైబిల్లో ఒక అద్భుతమైన మాట, నన్ను బ్రతికించే మాట, దేవుని వైపు చూసేటట్లుగా పురికొల్పే మాట. ఏ నరశరీరి వైపు, ఏ నరమాతుని వైపు చూడకుండా ప్రభు వైపే చూసేటట్లుగా పురికొల్పే ఓ దివ్యమైన మాట చెప్పమంటారా? చెప్పే ఈ మాట గుండెల్లో రాసుకోండి. ఎస్, కీర్తనల గ్రంథం 104వ కీర్తన 21వ చరణం చూడండి ఒకసారి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. క్రైస్తవ జనాంగమా, విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని, ఇది నిజమా అనేటట్లుగా ఆలోచింపచేసే ఓ దివ్యమైన మాట కీర్తనకర్త అంటాడు. ఏమంటాడు? సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, అవి తమ ఆహారమును దేవుని చేతిలో నుంచి తీసుకొని జూచుచున్నవి అంటాడు. సింహపు పిల్లలు వాటి ఆహారాన్ని ఎవరి చేతిలో నుంచి తీసుకోవాలని చూస్తున్నాయట? దేవుని చేతిలో నుంచి తీసుకోవాలని చూస్తున్నాయట. ఈ మాట విని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, అయ్యో పాపం, వాటి అమ్మా బాబు చచ్చిపోయినట్టున్నారు, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు అనుకుంటా, అందుకని దేవుని వైపు చూస్తున్నాయేమో అని అనుకునేరు గాక. లేదు లేదు, సింహము తన పిల్లలకు నేర్పింది. ఏమని నేర్పింది? సింహం తన పిల్లలకి చెప్పేటప్పుడు, అమ్మా, నేను అరణ్యానికి రాజునైనా నా సహితం రాజాతి రాజు అయిన దేవుని మీద నేను ఆధారపడతా. నేను రాజునని నా మీద ఆధారపడొద్దమ్మా. సర్వసృష్టికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి, ఆయన మీద మీరు ఆధారపడండి అని సింహం తన పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పింది. మరో మాట ఏం చెప్పి ఉంటుందో తెలుసా? అమ్మా, నా చేతితో మీకు ఇస్తే సింహపు పంజా ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది? నా చేతితో ఇస్తే తొక్కడ పిడికడంతే మీకు ఇస్తా. దేవుడు ఒక్కసారి గుప్పెళ్ళు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు అని ఆ సింహము తన పిల్లలకు దేవుని మీద ఆధారపడటం నేర్పింది. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను ఇలా నువ్వెందుకు పెంచకూడదు? ప్రతి విషయమై ప్రభు మీద ఆధారపడేటట్లుగా, ప్రతి విషయమై
వారు ప్రభు సన్నిధిలో ప్రణమిల్లి ప్రభువును ప్రాధేయపడేటట్లుగా, దేవుని మీద ఆధారపడేటట్లుగా ఎందుకు నీ పిల్లల్ని పెంచకూడదు? నీ పిల్లల మనస్సులో నాకేం మా నాన్న గెస్టెడ్ ఆఫీసర్ ఆలోచన రానివ్వకు, నాకేం మా నాన్న కలెక్టర్ ఆలోచన రానివ్వకు, నాకేం మా నాన్న ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచన రానివ్వకు, నాకేం మా అమ్మ టీచర్, మా నాన్న డాక్టర్, ఎస్ నాకేం మా 100 ఎకరాల పొలం ఉంది, మా తండ్రి సంపాదించింది అనే భావన నీ పిల్లలకు రానివ్వకుండా ప్రతి క్షణం వారు ప్రభు మీద ఆధారపడేటట్లుగా సింహము తన పిల్లలను పెంచినట్లుగా ఆయన సన్నిధిలో మనం పెంచుదుగాక. చూడండి, తల్లి సింహం లేక తండ్రి సింహం తన బిడ్డకిస్తే తన పంజా ఎంత ఉంటుంది చెప్పండి? ఇంత ఉంటుంది. ఇంత ఆహారాన్ని ఇచ్చేది. నేనంట ఇవి దేవుని చేతిలో నుంచి ఎందుకు తీసుకొని చూస్తున్నాయో తెలుసా? మిమ్మల్ని అడుగుతా, దేవుని హస్తం ఎంత ఉంటుంది చెప్పండి ఒక మాట. ఎంత ఉంటుందా? ఎంత ఎంత దేవుని హస్తాన్ని గూర్చి యెషయా గ్రంథకర్త ఏమంటారు? యెషయా గ్రంథకర్త ఔరా ఆశ్చర్యాన్ని కలుగు చేసే కొన్ని మాటలు చెప్తాడు. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చదువుచున్న 12. నాతోటి చూడండి. తన పుడిసిటితో జలములను కొలిసిన వాడెవడు? జానతో ఆకాశపు కొనను కొలిచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో ఏంటి తూచింది? చెప్పాలి. ఏంటి తూచింది? కేజీ బియ్యం కాదు. త్రాసుతో పర్వతాలను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? చూడు, యెషయా గ్రంథకర్త భీకరమైన దేవుని హస్తాన్ని గూర్చి అద్భుతంగా 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 వర్ణిస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ఈ ఒక్క మాట నీకు అర్థమైతే మనుషుల వైపు చూడో, శరీరుల వైపు చూడో, ప్రతి క్షణం దేవుని వైపే నీ కన్నులు ఎత్తేటట్లుగా నా ప్రభువే నాకు సహాయం చేయాలని ఆయన మీదే ఆధారపడి బ్రతుకుతాం. దేవుని చేతిని గురించి వివరించమంటారా? సముద్రపు జలాలను పుడిసుడితో కొలిశాడట. ఈ మాట ఎంత ఆశ్చర్యాన్ని కలుగు చేస్తా ఉందో చూడండి. దీని గురించి వివరిస్తాను. యెషయా భక్తుడు ఇక్కడ అంటారు, జలములను పుడిసుడితో కొలిసిన వాడెవడు? విచిత్రం. దేవుడు తన పుడిసిడితో అంటే దోసెడితో నీళ్లు పట్టుకొని అలా వేశాడు. హిందూ మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసెడితో నీళ్లు పట్టుకొని అలా వేశాడు. అరేబియా మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసెడితో నీళ్లు పట్టుకున్నాడు, మరో చోట వేశారు. పసిఫిక్ మహాసముద్రం అయిపోయింది. విచిత్రం చెప్పంటారా? సముద్రంలో ఎన్ని నీళ్లు పడతాయో ఆ నీళ్ళన్నీ దేవుని దోసెట్లో వేస్తే ఇంకా ఆ దోసెట్లో ఖాళీ కనపడుతుంది. బాబోయ్, సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? బకెట్ నీళ్ళ కాదే. మన చెరువులో ఉండే నీళ్ళైనా లేదే. మన నదుల్లో ఉన్న నీళ్ళైనా లేదే. సముద్రపు లోతును ఎవడు కొలవగలడు చెప్పండి? అంత విస్తారమైన జలాలు దేవుని దోసెట్లో వేస్తే ఆయన దోసెడు ఇంకా ఖాళీ కనపడిద్దట. అబ్బా, సముద్రమే అంత విస్తారమైతే సముద్రపు నీళ్లు దేవుని దోసెట్లో వేస్తే ఇంకా దోసెడు ఖాళీగా ఉందంటే ఆయన హస్తం ఎంత భీకరమైందో కదా. తమ్ముడు, చెల్లి, ఒక్కసారి దేవుడు నీ బ్రతుకులో గుప్పెళ్ళు విప్పితే కొలవలేని దీవెన నీవు అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకనే ఈ సింహ పిల్లలు పిచ్చివేం కాదు. మా అమ్మ నాన్న ఇస్తే పిడికిడే. దేవుడు గుప్పెడు విప్పితే సముద్ర జలాలను కొలవలేం కదా. ఎస్, అలాంటి కృప, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం
నీ మీద నా దేవుడు కుమ్మరించునుగాక. తర్వాత మాట ఏమని రాస్తుందో తెలుసా? ఆయన హస్తం ఆకాశాన్ని, ఆకాశపు కొనలను జానతో కొలిశారట. ఏంటి విన్నారా? ఆకాశపు కొనలను జానతో కొలిశారట. ఓ అద్భుతమైన మాట చెప్పమంటారా? విశ్వాన్ని నేటి వరకు కొలిచిన కొలమానిక లేదు. సూర్యుని పరిమాణం ఎంతో కొలవగలిగారు, చంద్రుని పరిమాణం ఎంతో కొలవగలిగారు, భూమి నుండి సూర్యునికి, భూమి నుండి చంద్రునికి, భూమి నుండి అంగారగ్రహానికి ఎంత దూరం ఉందో ఈ కొలతలు కొలవగలిగారు. కానీ ఎప్పటికీ ఈ విశ్వం యొక్క కొలతను కొలిచిన కొలమానిక లేదు, పరికరం లేదు, కొలిచిన నరుడు లేడు. అందుకని విశ్వాన్ని ఏమంటారో తెలుసా? అనంత విశ్వం, ఇన్ఫైనిట్, అనంత విశ్వం అని అంటారు. మీకు ఒక విస్మయాన్ని కలుగు చేసే సంగతి చెప్తాను. కొంతమంది శాస్త్రవేత్తలు అసలు ఈ విశ్వం ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకోవాలని చెప్పి సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం, మేబీ 1977 సంవత్సరంలో వాయోజర్ అనే ఒక పరికరాన్ని, మానవ భాషలో చెప్తాను, తూర్పు దిక్కు ఒకటి, పడమటి దిక్కు ఒకటి, రెండు దిక్కుల 1977 సంవత్సరంలో 2 పరికరాలు వదిలారు. 1977 సంవత్సరం నుంచి ఎప్పటి వరకు అది ప్రయాణం చేస్తానే ఉందట. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఎప్పటికీ విశ్వం యొక్క ది ఎండ్ ఈ పరికరాలు కనుక్కోలేకపోయాయట. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1977 అంటే 87, 97, 2007, 2017, 40 సంవత్సరాలు అయిపోయింది కదా. 2017 అయిపోయింది కదా. 18, 19, 20, 21, 22, 23, 24 అంటే 47 సంవత్సరాల నుంచి అది ప్రయాణం చేస్తూనే ఉంది. ఎప్పటికీ విశ్వం ఎంతవరకు వ్యాపించిందో ఎవడు కొలవలేదు. మీరు అనొచ్చు, అన్నయ్య అది మెల్లగా మన ఆర్టీసీ బస్సులాగా, ఎర్ర బస్సులాగా, లేకపోతే ఎద్దుల బండిలాగా వెళ్దాము వద్దా అన్నట్లుగా స్లోగా వెళ్తుందేమో అన్నయ్య అని అంటారా? ఆ వాయోజర్ స్పీడ్ చెప్తాను, విస్మయం. చూడండి, ఆ వాయోజర్ స్పీడ్ విచిత్రం. 61,198 కిలోమీటర్లు పర్ అవర్. విన్నారా? 60 కిలోమీటర్లు కాదు, 61,000 కిలోమీటర్లు పర్ అవర్. గంటకొచ్చి 61,000 కిలోమీటర్లు వెళ్తుందంట. ఇప్పుడు వందే భారత్ ఉంది. వందే భారత్ స్పీడ్ ఎంత తమ్ముడు? దానికి ఔరా అంటాం కదా. ఏది 100 కిలోమీటర్ స్పీడ్తో లేదా 200 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే ఔరా అంటాం కదా. ఇది గంటకు 100 కిలోమీటర్లు కాదు, 200 కిలోమీటర్లు కాదు, 61,000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందట. On September 5, 1977, Voyager 1 was launched. The spacecraft was launched from the Kennedy Space Center and was expected to travel to the outer edges of our solar system. But, against all odds, Voyager 1 managed to go beyond our solar system, becoming the first human-made object to enter interstellar space. After over 45 years, Voyager 1 is still going strong and is now over 13 billion miles away from Earth. This incredible feat of human engineering is a reminder of our capabilities and serves as a symbol of our curiosity and our desire to explore the unknown. 47 సంవత్సరాల నుంచి వెళ్తానే ఉంది. ఎప్పటికీ ఎండ కనుక్కోలేకపోయింది. విచిత్రం తెలుసా? నీ దేవుడు ఈ అనంత విశ్వాన్ని జానతో కొలిచాడు. తమ్ముడు, నీ కన్నులు ఎప్పుడు దేవుని చేతి వైపే చూచునుగాక. ఓ తల్లి వైపో, ఓ తండ్రి వైపో, ఓ నరమాతృని వైపో, ఓ రాజు వైపో, ఓ ఎమ్మెల్యే వైపో, ఓ మినిస్టర్ వైపో, ఓ ముఖ్యమంత్రి వైపో, వారి చేతుల వైపు కాదు నీ కన్నులు చూడాల్సింది. దేవుని చేతి వైపు చూస్తే అనంత విశ్వాన్ని జానతో కొలిసిన దేవుని హస్తం ఒక్కసారి గుప్పెడి విప్పితే ఆత్మ సంబంధమైన దీవెన పొంగి పొర్లేటట్లుగా
లోకంలో సుఖంగా నువ్వు బ్రతకటానికి కావలసిన ప్రతిదీ నా దేవుడు అనుగ్రహించునుగాక. ఇంకా వాటిని వివరించుకుంటూ వెళ్తే చాలా సమయం అవుతుంది. పర్వతాలను త్రాసులో తూశాడట. పర్వతం ఏమన్నా 50 కిలోల బియ్యం బస్తానా చెప్పండి, లేకపోతే 100 కిలోల బియ్యం బస్తానా, కందిపప్ప కాదు కదా. పర్వతాలను త్రాసులో తూశాడట. అంత భీకరమైన కొలవలేని అద్భుత హస్తం దేవుని హస్తం. ఒకసారి అడుగుతావా ఈ ఉదయకాలం, దేవా నీ హస్తాలలో నుండి దీవెన నాకు బయలుదేరాలి ప్రభా, ఒక్కసారి నా పట్ల నీ గుప్పెలు విప్పయ్యా, నీ గుప్పెలు విప్పయ్యా. దైవజనమా, సామెతల గ్రంథంలో చూస్తాం, దేవుని కుడి చేతిలో దీర్ఘాయువు, దేవుని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. అవి ఎలా? కొలత కాదు, కొలవలేనంత విస్తారమైన ఈవులు నీ దేవుని కుడి చేతిలో ఎడమ చేతిలో దాగి ఉన్నాయి. నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఉదయకాలం వాక్యం వింటున్న మీ బ్రతుకులో ఒక్కసారి తన హస్తాన్ని, తన గుప్పెళ్ళు నీ పట్ల నా దేవుడు విప్పునుగాక. గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. చెల్లి, తమ్ముడా, ఈ ఉదయకాలం దేని కొరకు ఏడుస్తున్నావు? ఏది కావాలని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నావు? ఒక్కసారి ఆయన వైపు చూడు. నిశ్చయముగా తన గుప్పెళ్ళు విప్పి నీ కోరికను తృప్తిపరచునుగాక. దైవ జనాంగమా, విన్నారు కదా, ఈ తండ్రి నీకు ఇచ్చిన వాటికంటే ఆ తండ్రి నీకు ఇచ్చేవి ఊహ కందనివి. నిజమే. తల్లి ఎస్తేరు తల్లిదండ్రులను పోగొట్టుకుంటే తండ్రిగా నేను ఉంటానని మొర్దెకై చారదీశాడు, ఆ బిడ్డకు బ్రతుకునిచ్చాడు. అద్భుతం. తండ్రిగా పిలువబడుతున్న మొర్దెకై ఎస్తేరుకు బ్రతుకునిస్తే పరలోకపు తండ్రి ఎస్తేరును లేవనెత్తి యోధా జాతి అంతటికి జీవాన్ని పోసే రాణిగా దేవుడు నిలవబెట్టాడు. ఎంత విచిత్రం వచ్చాడు. మొర్దెకై ఎస్తేరుకు ఒక జీవితాన్ని ప్రసాదిస్తే పరలోకపు తండ్రి ఎస్తేరును అనేక మంది యూదుల జీవితాలను వెలిగించే ఆశాజ్యోతిగా దేవుడు ఆ తల్లి నిలవబెట్టాడు. యోసేపు జీవితంలో కార్యం చేసిన దేవుడు, ఇస్మాయిలు జీవితంలో కార్యం చేసిన దేవుడు, ఎస్తేరు జీవితంలో కార్యం చేసిన దేవుడు ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఆయన కార్యం చేయునుగాక. వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఇవన్నీ ఆ పరలోకపు తండ్రి మనకి ఎప్పుడు అనుగ్రహిస్తారో చెప్పమంటారా? మనం ఆయనకు కుమారులం, కుమార్తెలమైనప్పుడు. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమార్తెలు? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని అంతటితో ఆగకూడదు. ఆ తండ్రి పోలిక మనలో కనపడాలి. ఆ తండ్రి ఇచ్చివాడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత నీలో కనపడాలి. ఆ తండ్రి ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ నీలో కనపడాలి. ఆ తండ్రి సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, నిగర్వి, ఆయన పోలిక నీలో కనపడాలి. చూడండి, ఓ బిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను చూస్తూ అచ్చం వాళ్ళ నాన్న పోలికే, ముక్కు చూడు వాళ్ళ అయ్య ముక్కే, ముఖం చూడు అచ్చం వాళ్ళ 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 అయ్య ముఖమే అని అంటే ఆ మాటలు వింటున్న తండ్రి ఎంత పొంగిపోతాడో చెప్పమంటారా? ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినోడు అంత పొంగిపోతాడో లేదో తెలియదు, కానీ అంతకంటే విజయగర్వంతో ఊరేగుతాడు. దైవజనాంగమా, ఈ సంగతి చెప్తున్నప్పుడు నా చిన్నతనపు ఒక జ్ఞాపకం ప్రభు నా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దైవజనాంగమా, ఈ సంగతి చెప్తున్నప్పుడు నా చిన్ననాటి ఒక సంగతి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మా గ్రామంలో నేను చిన్న వయసులో ఉన్నప్పుడు సుబ్బారావు గారు అనే ఒక పెద్ద ఆయన నన్ను చూసి నవ్వుతా ఇలా అంటా ఉండేవాడు, చూడు చూడు అచ్చం అయ్య పోలికే, ఆ నడక చూడు అయ్య నడకే, ఆ మాట తీరు చూడు, ఆ రోషం చూడు, అయ్యలో నుంచి ఊడిపడ్డాడు అని నవ్వుతా అనేవాడు. నేను ఎప్పుడైనా మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న సుబ్బారావు పెదన ఆయన ఏమన్నాడంటే అచ్చం అయ్య పోలికే అన్నాడు నాన్న, ఆ నడక మాట తీరు అచ్చం అయ్యలో నుంచి ఊడిపడ్డాడు నాన్న అని అంటే
ఆ మాటిని మా నాన్న పొంగిపోయేవాడండి. ఇందాక చెప్పా కదా, ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించినవి కూడా అంత సంతోషించడం, అట్లా సంతోషించేవాడు. దైవజనమా, దేవుడు నీలో క్రీస్తు పోలికను చూస్తే గుప్పెళ్ళు విప్పి నీ ప్రతి కోరిక దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని కుమారుడు నీవైతే తాగుబోతుగా బ్రతకలేవు, అక్రమ సంబంధాల్లో జీవించలేవు, వ్యభిచారపు రోత కార్యక్రమాలు చేయలేవు, జోదగాడిగా బ్రతకలేవు, స్మోకర్గా బ్రతకలేవు, డ్రింకర్గా బ్రతకలేవు, దొంగగా నీవు జీవించలేవు, గర్విష్ఠుడిగా జీవించలేవు, కోపిష్ఠుడిగా జీవించలేవు. నీ తండ్రి ఎట్టివాడో అట్టివాడిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. అలా నువ్వు బ్రతికితే ఈరోజే దేవుడు నీ విషయమై గుప్పెళ్ళు విప్పి ఆయన కుడి చేతిలో ఉన్న దీర్ఘాయుష్యు, ఎడమ చేతిలో ఉన్న ధనఘనత నీకు, నీ పిల్లలకు, పిల్లల పిల్లలకు నా దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించను. సర్వశక్తి గల తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ ఆశతో మీ సన్నిధిలో మీ కొరకు కనిపెడుతున్నారో, గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవా, పిల్లల వివాహం కొరకు ఏడుస్తున్న తండ్రి ఉన్నాడు, కుమార్తె వివాహం కొరకు కన్నీళ్లు కారుస్తున్న తల్లి ఉంది. ఆ తల్లి కన్నీళ్లు తొడవబడాలి యేసయ్యా. అవును, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుండగా ఎవరు రోగంతో పీడించబడుతున్నారో, మరణకరమైన రోగాలతో అల్లాడిపోతున్నారో, గుప్పెళ్ళు విప్పి వారి మరణ బంధకాలు మీరు తెంచుదురుగాక. ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ సతమతమవుతూ కుటుంబ సమస్యలతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారో వారి సంఖ్యలు మీరు తెంచుదురుగాక. ఈ గడియలోనే మీ గుప్పెళ్ళు విప్పి ప్రతి బిడ్డ కోరికను యేసు నామం పేరిట మీరు తృప్తిపరచుదురుగాక. మా ప్రార్థన విని మీరు కార్యం చేసినందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు రాత్రి ఓ కంసాలి కథ, ఓ కంసలి వాణిని మార్చిన మరో కంసాలి కథ, అద్భుతమైన వర్తమానం. తప్పకుండా కుటుంబాలుగా పాలుపంపులు పొందండి. ఈరోజు సాయంత్రం జరిగే ఆ ప్రార్థనను మీ కుటుంబ ప్రార్థనగా ఎంచుకొని కుటుంబాలుగా జాయిన్ అవ్వాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.